హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ హెల్దీ రాగి జావా ఎట్లా తయారు చేసుకుంటారు ఏంటి అనేది అయితే క్లియర్గా చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఫస్ట్ అయితే వేడి వాటర్ అయితే పెట్టుకొని స్టవ్ మీద అవైతే బాగా మరిగించుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్లు అయితే రాగి పిండి తీసుకొని బౌల్లో వేసుకొని ఇట్లా వాటర్లా అయితే కలుపుకొని అయితే ఉంచుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లాగా సమ్మర్ స్పెషల్ అండి రాగి జావా. ఈ సమ్మర్లో తాగితే చాలా చాలా మంచిదండి రాగి జావా. ఒంటికి చలవ చేస్తుందండి. ఇట్లా నీళ్ళైతే మరిగిన తర్వాత మనం కలుపుకొని ఉంచుకున్న రాగి పిండిని అయితే ఇందులో వేసేసేసి కలుపుతూనే ఉండాలండి. సిమ్లో అయితే పెట్టి కలపకపోతే గడ్డ అయితే కట్టేస్తుందండి. ఇట్లా మనం ఉడికించుకున్నంతసేపు ఇట్లా కలుపుతూనే ఉండాలండి. వీడియోలో చూస్తున్నట్టుగా గడ్డలు కట్టకుండా ఇక్కడ నీట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అయితే ఉడికించుకోవాలండి. మనం ఉడికించుకున్నంతసేపు గడ్డలైతే కట్టకుండా కలుపుతూనే ఉండాలండి. సిమ్లో అయితే పెట్టుకొని ఇట్లా నిదానంగా అయితే ఉడికించుకోవాలండి. సమ్మర్ స్పెషల్ అండి. సమ్మర్లో అయితే ఇది తాగితే మనకైతే ఒంటికైతే బాగా చలువ చేస్తుందండి. పిల్లలకి పెద్దలకి ఏ వయసు వారైనా తాగొచ్చండి. మేమైతే డైలీ మార్నింగ్ టైంలో అయితే లెగంగానే ఇందులో అయితే మజ్జిగ అయితే వేసుకొని అయితే తాగుతామండి. మా పిల్లలు, నేను, మా హస్బెండ్ అందరము. దీనివల్ల మనకైతే సమ్మర్లో వేడి చేయకుండా అనేది ఉంటుందండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి రాగి జావా. చూడండి, ఇట్లా వీడియోలో చూపించినట్లుగా ఇట్లా ఉడికించుకోవాలండి. గడ్డలు అయితే కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇది చల్లారే లోపు 2-3 సార్లు తిప్పుకుంటూనే ఉండాలండి. లేదంటే పైన లేయర్లా అయితే ఫామ్ అయిపోతుంది. అందుకని మనం చల్లారే లోపు మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ అయితే ఉండాలండి. ఇట్లాగా కలుపుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో. చూడండి, నేను కలుపుతున్నాను కదా. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా 1-2 సార్లు కలుపుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత చూడండి చల్లారిపోయింది. ఆ తర్వాత అయితే మజ్జిగ అయితే ఇట్లా తీసుకోవాలండి. పెరుగు తీసుకొని దాన్ని అయితే మనం మజ్జిగలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లాగైతే మజ్జిగలాగా అయితే చేసుకోవాలండి. డైలీ ఎర్లీ మార్నింగ్ లేవగానే పరగడుపున మనం ఈ జావా అయితే తాగితే మన హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా గట్టిగా అయిపోతుందండి. చల్లారిన తర్వాత ఇదంతా ఉండలు లేకుండా నీట్గా అయితే కలుపుకోవాలండి. ఇట్లాగా నేను వీడియోలో చూపించినట్టు చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా తయారు చేసుకోగలుగుతారు అండ్ ఎవరైనా తాగొచ్చండి ఈ రాగి జావ అనేది. ఇంకొకటి గుర్తుంచుకోండి, బాగా మనం ఉడకబెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండి బాగా చల్లగా అయిపోయిన తర్వాతే అందులో మజ్జిగ అయితే యాడ్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మజ్జిగ యాడ్ చేయొద్దు, తాగొద్దు. వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ యాడ్ చేసి తాగితే మనకైతే ఇంకా వేడి ఎక్కువ అవుతుందండి. ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. అట్లయితే చేయొద్దండి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇట్లాగా మజ్జిగ అయితే వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా అయితే ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. ఒక విస్కర్ అయితే తీసుకొని ఇట్లా అయితే మిక్స్ చేసుకోవాలి. కొంచెం అయితే చిక్కగా ఉంది. ఇంత చిక్కగా అయితే తాగలేం కాబట్టి కొంచెం అయితే ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా పల్చగా అయితే చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఇదైతే ఒక్క గ్లాసు తాగితే చాలండి. ఈ సమ్మర్లో మనకి వేడి చేయకుండా ఉంటుంది. చాలా ఆరోగ్యంగా ఉంటామండి అందరము. మా ఇంట్లో అయితే అందరూ తాగుతారు. ఇంకో మా బాబు తాగుతున్నాడు చూడండి. మా బాబుకు కూడా ఇష్టం, మా పాప కూడా తాగుద్ది, బాగుందని చెప్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ డైలీ అయితే ఈ రాగి జావ అయితే నేను అందరికీ ఇస్తానండి. ఈ సమ్మర్లో అయితే ఇంకా చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కళ్ళు ఇలాగ రాగి జావ తాగడం అయితే అలవాటైతే చేసుకోవాలండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఇప్పుడు మా పాపకైతే ఇస్తాను. ఈ కప్లో పోసాను కదా, అది మా పాపకి, పక్కన గ్లాసులో అయితే నాకండి. మేమైతే అందరం తాగుతాము ఎర్లీ మార్నింగ్. హెల్తీ రాగి జావ అండి ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్గా ఈజీగా తయారైతే చేసుకోవచ్చు. మా పాపకు కూడా బాగా ఇష్టం ఇది, బాగానే తాగుతుంది. మా పాప అప్పుడప్పుడు పేచి పెడతాడు వద్దని, కానీ మా పాప అయితే డైలీ తాగుతుందండి. ఇందులో బెల్లం కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చండి. అట్లా కూడా బాగుంటుంది. మనం బెల్లం వేసినప్పుడైతే అందులో మజ్జిగ అయితే వేయకూడదండి, పాలు వేసుకోవాలి. ఈరోజు నేను మజ్జిగతో చూపించాను. బెల్లంది కూడా ఒకరోజు అయితే చూపిస్తానండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. ఈ సమ్మర్లో అందరూ రాగి జావ తాగండి, హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.